అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఉత్తరపీఠికని మనం పరిశీలిస్తున్నాం. ఉత్తరపీఠికలో మరికొన్ని శ్లోకాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. శ్రీమన్నారాయణ యొక్క 1000 నామాల తర్వాత ఫలశ్రుతి చెబుతున్నారు భీష్మాచార్యులు యుధిష్ఠిరుడికి, ధర్మరాజుకు. ఫలశ్రుతిలో దీని ఫలం ఏమిటి? ఫలశ్రుతి అంటే ఫలం. మనం ఈ స్తోత్రం చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని చెబుతూ, దౌస్స చంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః వాసుదేవస్య వీర్యేణ విద్రుతాని మహాత్మనః. దౌస్స చంద్రార్క నక్షత్రం, దేవలోకము, చంద్రుడు, అర్కుడు సూర్యుడు, నక్షత్రం నక్షత్రాలు, ఖం ఆకాశం, దిశో నలుదిక్కులు లేదా అష్టదిక్కులు, భూమి, మహోదధిః మహాసముద్రాలన్నీ కూడా వాసుదేవస్య వీర్యేణ వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి వల్ల, విద్రుతాని మహాత్మనః ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. దేవలోకాలు అన్నీ కూడా, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, మహాసముద్రాలు ఒకటేమిటి, అన్నీ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వల్ల మాత్రమే, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క చైతన్యం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి నాయన. ససురాసుర గంధర్వం నయక్షోరగరాక్షసం జగత్వశే వర్తతేజం కృష్ణస్య నచరాచరం. సుర అసుర, సురుడు దేవతలు, అసుర రాక్షసులు, గంధర్వ గంధర్వులు, ఉరగ పాతాళలోకం, ఉరగములు అంటే పాములు, రాక్షసం రాక్షసులందరూ కూడా, జగత్తంతా కూడా వర్తిస్తుంది ఎవరి వల్ల? కృష్ణస్య తేజం, కృష్ణు యొక్క తేజం వల్ల. నా చరాచర జగత్తంతా కూడా ఒకటేమిటి, ఈ ప్రపంచం, మనం చూసేటటువంటి ప్రపంచమంతా కూడా ఆయన యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఉంది నాయన. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ. ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంకల్పశక్తి, ఇవన్నీ కూడా మనోబుద్ధి, ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః, తేజస్సు, బలము, ధృతి, ధైర్యము, వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రజ్ఞ క్షేత్రమేవ చ. శరీరము ఆత్మ, క్షేత్రము శరీరము, క్షేత్రజ్ఞ శరీరంలోని ఆత్మ, కదలిక, చైతన్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణు యొక్క ఆజ్ఞానుసారము నడుస్తున్నాయి. ఒకటేమిటి, సమస్తమైనటువంటి ధాతు సంపద అంతా కూడా మనది ఏమీ లేదు నాయన. శరీరము, శరీరంలోని జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, బుద్ధి, ఆత్మ, మనస్సు, సంకల్పశక్తి, ఆలోచన, పరిజ్ఞానం, ఇవేవి కూడా మనవి కావు. పరమాత్మ యొక్క సంకల్పం చేత మాత్రమే ఇవన్నీ పనిచేయబడుతున్నాయి. సర్వాగమానామాచారః
ప్రథమం పరికల్పితః ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః సర్వాగమానాచారః ఆచారం గ్రాహ్యః ఇతిమాచారః. ఏదైతే ధర్మ సంబంధమైన ప్రవర్తన ఉంటుందో దాన్ని ఆచారము అంటాం. సర్వాగమానామాచారః జీవన గమనము సమృద్ధిగా సంతుష్టిగా జరగాలంటే ఆచార వ్యవహారాలు ఉండాలి. అది ధర్మముతో కూడి ఉండాలి. ఏ విధంగా వాటిని సంతరించుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది ఈ ఆచారము, ఈ ధర్మము? వేదాల వల్ల లభిస్తుంది. సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పితః వేదం వల్ల పరికల్పన చేయబడ్డటువంటి ధర్మబద్ధమైన ఆచార వ్యవహారమంతా కూడా పరమాత్మ నిర్దేశింపబడినటువంటి విషయాలు. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య అట్టి ధర్మానికి అట్టి వేదానికి ప్రభువు అచ్యుతః. ఎవరయ్యా ప్రభువు అంటే అచ్యుతుడైనటువంటి చ్యుతిలేనివాడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు వేదాలకు అధిపతి. వేదంలో చెప్పబడినటువంటి ధర్మానికి, ధర్మం వల్ల సంతరించుకున్నటువంటి ఆచార వ్యవహారాలకు, అట్టి ఆచార వ్యవహారాలు ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తారో వారందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు పరమాత్మ. ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. వేదము చెప్పబడినట్టుగా నడుచుకున్నట్టయితే, ధర్మంగా ఆచార వ్యవహారాల్ని ఆచరించినట్టయితే వారందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు నాయన అని ధర్మరాజుతో చెప్తున్నాడు. ఋషయ పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమం చేదం జగన్నారాయణోద్భవం. జగత్ నారాయణ ఉద్భవం. జగత్తంతా కూడా నారాయణ నుంచి ఉద్భవించింది నాయన. ఋషయ పితరో దేవః ఋష్యాదులందరూ కూడా వేల మంది, లక్షల మంది సన్యాసాన్ని పుచ్చుకొని ఏమి సాధిస్తున్నారు అంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహానికి, అట్టి అనుగ్రహము ద్వారా మోక్షప్రాప్తికి, జన్మరాహిత్యానికి, కైవల్యానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత గొప్పది అంటే ఇహపర సౌఖ్యాల కన్నా లక్ష రెట్లు ఆనందాన్ని ఇస్తుంది. ఏమిటది? తపస్సు, ధ్యానము, జపం. అందుకే వేల మంది తృణప్రాయంగా వారి యొక్క భవబంధాల్ని వదిలేసి, భార్యాపిల్లల్ని కూడా వదిలేసి, ఆస్తిపాసులను వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి సన్యాసం తీసుకున్నారు. తీసుకొని జపతపాల్లో మునిగిపోయారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది. ఆయా సమయాల్లో కృత త్రేతాయుగాల్లో సగం మంది ఋషులుంటే సగం మంది మనుషులు ఉండేవాళ్ళు. అప్పుడు జీవించిన మనుషులందరూ కూడా తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా సంసారం చేస్తూ ఉన్నారు, భవబంధాలు ఉన్నాయి, భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ధర్మంగా ఋష్యాదులు ఎట్లా ఉన్నారో అలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. నాయన, ఈ ఋషి పుంగవులందరూ కూడా ఎందుకోసం ఇవన్నీ వదిలి తపస్సు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించు నాయన. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. సరే, ఒకరంటే ఏదో సన్యాసం తీసుకున్నాడు, ఆయన ఏదో
తపస్సు ధ్యానం అన్నాడు. ఇద్దరు అంటే, ముగ్గురు అంటే, 100 మంది అంటే, 1000 మంది అంటే. కృతయుగంలో సగం మంది ఋషులే ఉన్నారు. త్రేతాయుగంలో కూడా అంతమంది ఉన్నారు. ద్వాపర యుగంలో సగం మంది అట్లాగే ఉన్నారు. దేన్ని ఆశించకుండా తపస్సు చేస్తూ అడవులలో గడుపుతున్నారు నాయన. ఎందుకంటావు? ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు ఆయన తలుచుకుంటే కౌరవుల్ని పాండవుల్ని చంపేసి హస్తినాపురాన్ని హస్తగతం చేసుకునేవాడు. కానీ అట్లా చేయలేదు. భీష్మాచార్యుడు అంతే. ఆయన కన్నా మహావీరుడు లేడు. అందరినీ చంపేసి రాజ్యం కోసం హాయిగా రాజ్యాన్ని హస్తగతం చేసుకునేవాడు. అది విధంగా చేయలేదు. విశ్వామిత్రుడు బ్రహ్మాండమైన సామ్రాజ్యాన్ని వదిలేసి తపస్సుకు వెళ్ళిపోయి బ్రహ్మఋషి విశ్వామిత్రుడయ్యాడు. ఎందుకోసం నాయన? ఒక్కసారి ఆలోచించు. దేనికోసం అంటే దైవత్వాన్ని దర్శించటం కోసం, తద్వారా ఈ యొక్క భవబంధాలని విముక్తులైపోయి కైవల్యాన్ని పొందటం కోసం నాయన. పరమాత్మలో ఐక్యం కావటం కోసం మాత్రమే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అదే పరమావధి. ఋషయ పితరో దేవ, దేవతలు పితృదేవతలు అందరూ కూడా స్వామి యొక్క ఆధీనంలో ఉన్నారు. మహాభూతాని ధాతవ. మహాభూతాలు అంటే పంచభూతాలు 5 ఏవైతే ఉన్నాయి, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు ఏదైతే ఉందో, ఇవేవి కూడా మానవ సృష్టి కాదు. దైవం సంకల్పము చేత ఇవన్నీ సృష్టింపబడ్డాయి. మహాభూతాన్ని ధాతవ. సప్తధాతులు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరము నడవటానికి కావలసినటువంటి ధాతు సమూహం ఏదైతే ఉందో అవన్నీ కూడా, అంటే చర్మము, కండ, రక్తము, ఇవన్నీ కూడా ధాతు సమూహాలు. ఎముకలు, ఇవన్నీ కూడా మనవి కావు నాయన. భగవంతుడి యొక్క సృష్టి చేత ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. పరమాత్మ యొక్క శరీరం, పరమాత్మ యొక్క మనస్సు, పరమాత్మ యొక్క ఆత్మ, ఇవంతా కూడా ఇవన్నీ ఆయన వస్తువులే, ఆయన ధాతువులే. మొత్తం శరీరము, ఆత్మ, మనస్సు, ప్రపంచము, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, సముద్రాలు అన్నీ ఆయనే. ఏది మానవుడి చేత నిర్మించబడలేదు. కాబట్టి ఆయన యొక్క సొత్తు ఇవన్నీ కూడా. అది గమనించిన ఆయన్ని ప్రార్థన చేసినట్టయితే ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. ఋషయ పితరో దేవ మహాభూతాని ధాతవ. జంగమం చరాచర జగత్తు, కదిలేవి కదలనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఛేదం. జగన్నారాయణ ఉద్భవం. జగత్తంతా కూడా నారాయణ యొక్క సంకల్పం చేత ఉద్భవించింది ఆయన. ఒక్కసారి ఆయన స్తోత్రం చేసినట్టయితే, 1000 నామాలు గనక పఠించినట్టయితే తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని పొందుతాము. స్వస్తి ప్రజాభ్య.